జగదాచార్యులు శ్రీ శ్రీ కిరణి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో వారి సేవా కార్యక్రమంలో వారు చేసేటువంటి సమాజానికి సేవా కార్యక్రమంలో వికాస్ తరంగిణి ఎప్పుడు ముందు ఉంటుంది. వికాస్ తరంగిణి ద్వారా సమాజానికి ఎన్నో సేవలు స్వామివారి మంగళాశాసనాలతో ఆయా బ్రాంచ్ల వాళ్ళు చేయడం జరుగుతుంది. అందులో జమ్మికుంట శాఖ కూడా ఈ శాఖ తరపున 31వ తారీఖు శనివారం నాడు పిల్లలకి పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాల పిల్లలకి స్వర్ణామృత ప్రాశన అని చెప్పి ఒక మందు ఇవ్వడం జరుగుతుంది. ఇది దేనికోసం అంటే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచడం, జ్ఞాపక శక్తి పెంచడం, వారి ఉజ్వల భవిష్యత్తుకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ స్వర్ణామృత ప్రాశన. అలాగే స్వామి చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఆడవాళ్ళకి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఇప్పటికీ చిన్నజీర స్వామివారి ఆధ్వర్యంలో 33 లక్షల మందికి మన తెలంగాణలో క్యాన్సర్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మొదటి టెస్టులో ఉన్న వారికి వికాస్ తరంగిణి తరపున ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. వారి స్టేజ్ కనుక 2 ఉన్నట్లయితే వారి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయాలని చెప్పి వచ్చినటువంటి క్యాంప్కి వచ్చేటువంటి డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. దాని తర్వాత పశువులు బాగుంటే మనం బాగుంటామని వెటర్నరీ క్యాంపులు అంటే పశు వైద్య శిబిరాలు కూడా మనం వికాస్ తరంగిణి తరపున నిర్వహించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత పిల్లలకి మంచి జ్ఞానాన్ని, హిందూ సంప్రదాయాన్ని, మన పండుగలు మనకుండేటువంటి సంస్కృతిని నేర్పేటువంటి కార్యక్రమం ప్రజ్ఞ. పిల్లలందరినీ కూడా ఒక టీచర్ ఉండడం జరుగుతుంది. వారు పిల్లల్లో తల్లిదండ్రులను ఏ విధంగా చూడాలి, అతిథులను ఏ విధంగా చూడాలి, సమాజం పట్ల పిల్లలకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తే బాగుంటుందని చెప్పి శ్లోకాలు ఇవన్నీ కూడా ప్రజ్ఞానిధిలో పిల్లలకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సేవలు ఎన్నో స్వామి చేయడం జరుగుతుంది. అందులో మొదటిది మన 31వ తారీఖు స్వర్ణామృత ప్రాశన ఉదయం 10:30 గంటలకి స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అందరూ కూడా పిల్లలను చిన్న పిల్లల్ని 16 సంవత్సరాల పిల్లల్ని తీసుకుని వచ్చి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకరోజు ముందు ఆ నెంబర్లు కూడా మీకు వాట్సాప్లో పంపడం జరుగుతుంది. అందరికీ కూడా గ్రూప్లో ఉన్న వాళ్ళు వారి స్టేటస్లు పెట్టుకుంటూ వచ్చేటువంటి ఎవరికైతే ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఆ స్వర్ణామృత ప్రాశనలో పాల్గొని మీ పిల్లల యొక్క బంగారు జీవితానికి బాసటగా నిలవండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి 2005లో మన శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి దగ్గరికి విజయవాడకు వెళ్ళినప్పుడు మాకు శంకుస్థాపన చేయాలని అంటే మాకు వారు సమయం ఇచ్చారు. రమ్మంటే వారు కోరగానే మేము కోరగానే వారు ఇచ్చారు సమయాన్ని. వారి ఉద్దేశము మొదటి మాటలోనే మాకు చాలా బాగా అర్థమైంది. అప్పుడు ఎవరికైనా తెలిసే బాపతి ఏమిటంటే మానవ సేవయే మాధవ సేవ. కానీ మన స్వామివారు సర్వప్రాణి సేవయే మాధవ సేవగా మాకు మొదటిసారి మాకు ఆ విషయాన్ని చెప్పారు. చాలా బాగా అనిపించింది. అది మనసులో ముద్రగా పడిపోయినది. వారు చెప్పిన సూచనల ప్రకారం ఇదివరకు మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వికాస్ తరంగిణి తరపున స్వైన్ ఫ్లూ, మలేరియా, పశు వైద్య శిబిరాలు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు కరోనా అప్పుడు కూడా చేశాము. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాము. పిల్లలకు 6 నెలల నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలకు స్వర్ణామృత ప్రాశన ఈ మన 31 శనివారం నాడు చేస్తున్నాము వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. ఒకరోజు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. దీనికి ఎటువంటి రుసుము లేదు. ఇటువంటి కార్యక్రమానికి అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ నమస్కారం. శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి వారి ఆశీస్సులతో జమ్మికుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ వారి ఆధ్వర్యంలో వికాస తరంగిణి వారి ఆధ్వర్యం లోపల 1 నుంచి 16 సంవత్సరాల పిల్లలకి వారి మేధాశక్తిని పెంచడానికి, వారి ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచడం కోసం, బలపరచడం కోసం, వాళ్ళ మేధస్సును పెంచడం కోసం ఏర్పాటు ఇస్తున్న ఈ స్వర్ణ అమృతపాసన తీర్థాన్ని తీసుకొని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు
మీరు బాటలు వేయాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నాం. ఈ రోజు శుక్రవారం రోజున ముందుగా మీ పిల్లల పేరుని జమ్మికుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నమోదు చేసుకొని శనివారం రోజు 10 గంటలకు వచ్చి ఈ స్వర్ణామృత ప్రసాదాన్ని తీసుకోవాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ